ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈ దీపం చూస్తున్నారు కదా, ఇది మనము నూనె పోసి మ్, అప్పుడు వాడుకునేవాళ్ళు చాలా మటుకు. అయితే కరెంట్ వచ్చిన తర్వాత ఈ దీపాలు పెద్దగా పని చేయట్లేదు. కానీ మా మదర్ మా తల్లిదండ్రుల టైంలో ఊర్లలో ఈ దీపాలే వాడుకునేవారంట చీకట్లో. అయితే ఈ దీపాలు ఎంతవరకు వెలుగుతాయంటే, ఎంతవరకు నూనె ఉంటుందో అంతవరకే వెలుగుతాయి. తర్వాత అవి వెలగవిగ. ఎందుకంటే నూనె లేదు కాబట్టి. సో, ఈ దీపం చూస్తే మన కన్నులాగా ఉంది కదా! సో, కన్ను గురించి కూడా దేవుడు వాక్యంలో ఏమని చెప్పాడంటే, మీ దేహాన్ని మొత్తానికి కన్ను దీపం. కాబట్టి ఎప్పుడైతే నీ కన్ను వెలుగుతూ ఉంటుందో, అప్పుడు నీ దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది అని. ఒకవేళ నీ కన్ను చీకటైపోతే ఆ చీకటి బహు గొప్పది అని ప్రభువు తెలియజేశారు. అంటే మనము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఎప్పుడైనా ఈ లైట్ని వాడతాము. సో మనలో ఆయిల్ పరిశుద్ధాత్మ ఉన్నంత వరకు మనం వెలుగుతూ ఉంటామంట. సో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉండరో అప్పుడు ఆ వెలుగు అనేది ఉండదు. చూడండి, ఇది ఎలా దేవుడు దీన్ని పోల్చాడంటే, 10 మంది కన్యకలు, 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. సో ఆ బుద్ధిగల వారి దీపాల్లో నూనె కూడా తీసుకెళ్లారంట. నూనె సిద్ధెలను తీసుకొని వెళ్ళారు. ఎప్పుడెప్పుడైతే మంట ఆరిపోతుందో అప్పుడప్పుడు నూనె నింపుతూ దాన్ని వెలిగిస్తూ రాత్రి పగలు వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ ఉన్నారంట. అయితే బుద్ధి లేని వాళ్ళు నూనెలతో ఈ దీపాలతో పాటు నూనె సిద్ధెలు, అంటే నూనె బాటిల్స్ తీసుకోకుండా పోయారంట. సో అందరూ వెయిట్ చేస్తున్నారు పెళ్లి కుమారుని కోసము. ఆయన మిట్ట మధ్య మిడ్ నైట్లో, అంటే అర్ధరాత్రి సమయంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ చూస్తే కొందరు 5గురి దీపాలు మాత్రమే వెలుగుతుంటే మిగిలిన వాళ్ళు వీళ్ళని అడిగారంట, మాకు కొంచెము నూనె ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నారంట, మీకు మాకు సరిపోదు, మీరు పోయి కొనుక్కోపోండి అన్నారంట. సో వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పటికి పెళ్లి కుమారుడు రావడము, ఈ 5గురు రెడీగా ఉన్న వాళ్ళను ఆయన తన పెళ్లి విందులోకి తీసుకెళ్ళడము జరిగింది. అప్పుడు బుద్ధి లేని కన్యకలు మళ్ళీ వచ్చి, అయ్యా మా కోసం కూడా తలుపు తెరవంటే, మీరెవరో నేను ఎరగానని ఆయన వాళ్ళని త్రోసివేశారని ప్రభు తెలియజేస్తున్నాడు. సో ఇది ఎలా ఉంటుందంటే, మనం కూడా పరిశుద్ధాత్మ లేకుండా మనము ఎత్తబడే సంఘంలో దేవుని రెండవ రాకడలో అందరు క్రిస్టియన్స్ పొలోమని పోతారు అని మనము మిస్కన్సెప్షన్లో ఎందుకున్నామంటే, మన పాస్టర్స్కి పరిశుద్ధాత్మ లేదు కాబట్టి, మనకు కూడా లేదు కాబట్టి వాళ్ళు ఏం కాదు పరిశుద్ధాత్మ లేకున్నా కూడా మనం పోతాం అన్నట్టు వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకుంటున్నాం. పాస్టరే పోగలేంది, నేను ఎందుకు పోను, పాస్టర్కి ఆత్మ లేదు కాబట్టి నాకెందుకు అవసరం అంటూ మనం ఆయనను కంపేర్ చేసుకుంటున్నాము. కానీ దేవుడు బుద్ధి లేని కన్యకల ద్వారా మనకు పారాబల్స్లో, అంటే సీక్రెట్గా మనకు మంచి మెసేజ్ ఇస్తున్నాడు. ఈ దీపం వెలుగుతుండాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాల్సిందే. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ర్యాప్చర్లో ఎత్తబడడం అనేది కల్లా. అది పాస్టర్ చెప్పినా తప్పే, ఇంకా ఏ అపోస్తలు చెప్పినా తప్పే. కాబట్టి దేవుడు మన దీపాలు వెలుగుతున్నాయా లేవా, ఆయన రెండవ రాకడ సమయంలో మన దీపాలు వెలుగుతున్నాయా లేదా అనేదే చూస్తాడు ప్రభు. లేదు నీకు పరిశుద్ధాత్మ లేదు, నీలో వరాలు లేవు, నీకు భాషలు లేవు అంటే మాత్రము నీ బాటిల్లో సిద్ధెలో నూనె లేదు, నీ దీపం ఎంతోసేపు వెలగదు. అంటే చూడండి, ఉత్త దీపపు సిద్ధల్లాగా ఉన్నాం అన్నట్టు మనం, వితౌట్ వెలుగు లేకుండా ఉండే దీపాలకు విలువ లేదు. దేవుడు అటు వాటిని తృణీకరిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలనేది దేవుని చిత్తము. ఈ రెండవ పిక్చర్లో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఇది ఒక టాబర్నికల్. సో దేవుడు ఆ గుడారాన్ని వేసినప్పుడు అక్కడ అగ్నిస్తంభం, మేఘస్తంభం అలా కనిపించేదంట. ఎప్పుడైతే అగ్నిస్తంభం, మేఘస్తంభం పైకి ఎక్కుతుందో వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళంట. అయితే ఇది కూడా చూడండి, ఒక కన్నులాగా, ఒక దీపపు సిద్ధలాగా ఉంది చూడండి. సో ఇక్కడ కూడా ఇప్పుడు నూతన నిబంధన ప్రకారము మనమే దేవుని ఆలయం, మన శరీరమే దేవుని ఆలయము. ఈ పరిశుద్ధాత్మ వెలుగు అనేది మనలో ఉన్న పరిశుద్ధాత్మ. సో ఈ అగ్నిస్తంభం కానీ మేఘస్తంభం కానీ పరిశుద్ధాత్మ. సో ఉత్త ఆలయం ఉండి ఆ అగ్ని లేకుంటే మాత్రము మనం విడువబడతాము. కాబట్టి దేవుడు
నూతన నిబంధనలో కూడా అదే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా మనము పరలోక రాజ్యానికి వెళ్తామనుకోవడం కల్లా. నిన్ను నువ్వు ఎంత మోసం చేసుకుంటున్నామంటే ఇది గ్రేట్ డిసెప్షన్. అంటే మోసం అన్నిటికంటే పెద్ద మోసం ఇదే. ఏంటంటే రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ అవసరం లేదు, వరాలు అవసరం లేదు, భాషల అవసరం లేదు. ఈ అపోస్తులతోటే అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు నూతన నిబంధనలో ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా క్రిస్టియన్సే అనుకుంటే మాత్రం నీ అంత పొరబడిన వారు, నా అంత పొరబడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి దేవుడు అనేకమైన విషయాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ మందసం ఎలాగైతే దేవుని మందసం ప్రభువుతోటి మందసం ఉంటే దానికి విలువ లేదు. ఎప్పుడైతే అగ్నిస్తంభం కానీ మేఘస్తంభం కానీ దాని మీద నిలబడుతుందో అప్పుడు దానికి లివింగ్, అది జీవంతో ఉన్నట్టు, దేవుని నడిపింపులో ఉన్నట్టు. చూడండి, ట్రూ లైట్, నిజమైన వెలుగు అది లోకంలోకి వచ్చాను. అది లోకంలో వెలిగిస్తున్నది. యోహాను 1:9 ప్రకారం నిజమైన వెలుగు నీలో ఉంటే తప్పిస్తే నువ్వు పరలోక రాజ్యానికి చేరవు.